మనం ఏం చెయ్యాలంటే మన మహేష్ రాలేదబ్బా, మహేష్ వస్తే బాగా చెప్తారు. ఓయమ్మో తెలుగులో చెప్పండి లక్ష్మి గారు అంట. ఎవరు మాకది చెప్పలేదు అంటున్నావు? ఎవరినా? మా సతీష్ని. సతీష్ చెప్పాడు కదా, ఎవరో చెప్పలేదు. మా లక్ష్మి. సతీష్ అంటున్నారు సంగీత. లక్ష్మి చెప్పలేదు. అమ్మ అంటుంది సంగీత. లక్ష్మి నవ్వుతుంది. తెలుగులోనే లక్ష్మీజీ. ఏంటి ఫోటో మారిందబ్బా ఇక్కడ? ఎవరన్నా ఉన్నారా అక్కడ? ఏం ఫోటో పెట్టింది? స్క్రీన్ షాట్ కావాలి నాకు. కావ్యమ్మ లఘు నాటకాలు చూడటం, భోజనం మానడం ఇదే పని. కావ్యమ్మ లఘు నాటకాలు చూడటం, భోజనం మానడం ఇదే పనా? శివగారికి మెసేజ్ చేయలేదు. వస్తాడులే, ఏదో పనిలో ఉంటారనుకో. ఇప్పుడు పని పాట లేదా అని తిట్టుకుంటారు. నిన్నంటే లైవ్ ఆగిపోయిందని నేను మెసేజ్లు పెట్టా. ఒకళ్ళ పెట్టబోయి ఒకళ్ళ పెట్టేశాను నిన్న పొరపాటుగా. లైవ్ ఆగిపోయింది కదా మధ్యలో. ఇంకా వాళ్ళు అక్కడే మెసేజ్లు పెడుతున్నారంటే మన అశోక్కి అందరికీ పెట్టాను అనమాట. సతీష్ గారు అంటున్నారు హేమలత. సబ్స్క్రైబ్ చేసుకున్నాం సతీష్ గారు. అమ్మయ్య. అశోక్ గారు ఉన్నారా అంటున్నారు సంగీత. ధన్యవాదాలు హేమలత గారు అంటున్నారు మా సతీష్. మళ్ళీ వచ్చి ఉండదు. ఏమన్నది? మళ్ళీ వచ్చేదును, వచ్చి ఉండేదు. అయ్యో అమ్మ అంటుంది సంగీత. ఏంటి అయ్యో అమ్మ అంటుంది? కూర చెప్పలేదు అన్నానా? ఆ ఫోటో ఎవరిది అక్కడ? మా లక్ష్మీజీ దగ్గర ఫోటో. ఆ శివనాగం ఉంటే నాకు స్క్రీన్ షాట్ తీసిన. ఎవరన్నా తీయండి ఆ నెంబర్ ఉన్నవాళ్ళు. ఆ ఫోటో ఎవరితో చూద్దాం. మళ్ళీ మార్చేస్తుంది. కామెంట్లు అయిపోయినాయా? ఏదో జరిగిందబ్బా. లేదు. చూసారా ఆంటీ గారు, మీరు ఇప్పుడు దాకా రెడ్డి గారు అనేవారు, ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకున్నాక హేమలత గారు. చూసావా ఎంత తేడా వచ్చేసిందో? మరి మాట్లాడుకున్నావాటి? అమ్మో. సిస్టర్ అంటున్నారు. అగో మా అశోక్ గారు ఉన్నారు. అశోక్ చెప్పు, హెల్త్ ఓకేనా? తనది కాదనుకుంటా. ఏంటి ఏంటే తనది కాదనుకుంటా? అర్థం అవ్వలేదు. ఏంటి తనది కాదనుకుంటా అన్నావు? బీ స్ట్రాంగ్ అండి కిడ్స్ కోసం. ఓకేనా? నేను ఫోన్లో చెప్పింది కూడా మర్చిపోకండి అంటుంది మా సంగీత్. అదే చెప్తున్నాను కదా. ఏంటంటే ఫోటో అంత కాదంటున్నావా? ఓకే ఓకే. పెట్టదు పెట్టదబ్బా. అదే చెప్తున్నా. అంటే మాటల వరకు మనం చెప్తాము. వాళ్ళు ఇప్పుడు అశోక్ గారు ఇది అంత చిన్నదేం కాదు కానీ, అంటే గతాన్ని తలుచుకుని బాధపడే బదులు భవిష్యత్తును నిర్మించుకోవడానికి ప్రయత్నం చెయ్యాలి. ఇంక అక్కడే ఉండిపోతే ఇంక అక్కడే ఉండాలి మనం. అది పక్కన అలా ఉంటుంది. ఉండదని ఎవ్వరూ అనలేము. అది తలుచుకుంటూ బాధపడే కంట భవిష్యత్తు కోసం కూడా కొంత ముందడుగులు వేయాలి పిల్లల కోసం. సరేనా? అదే చెప్తా.